హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ క్యారెట్ రైస్. ఈ క్యారెట్ రైస్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటించి మనం ఈ రైస్ చేసుకుంటే అన్నం పడుపడులాడుతూ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది హెల్తీ కూడా. పిల్లల లంచ్ బాక్స్లో ఇది బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చండి, ఎందుకంటే తొందరగా అయిపోతుంది. ఈ క్యారెట్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇది మన వంటలో భాగం చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఈ క్యారెట్ రైస్ అయితే ఈరోజు వీడియోలో చూసేద్దామండి. మనకి టైం లేదు, తొందరగా బాక్స్ పెట్టాలి ఇలా అనుకున్నప్పుడు, హెల్తీ వేలో పెట్టాలనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ క్యారెట్లు తీసుకుని ఇలా డస్ట్ ఉంటుంది కదండి, దాన్ని చాకుతో ఇలాగా చేసుకుని అప్పుడు వాటర్లో బాగా క్లీన్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని ఇక్కడ క్యారెట్ తురుముకోవాలి. కొంతమంది ఇలా తురుముకుని చేసుకుంటారు, కొంతమంది కట్ చేసుకుని చేసుకుంటారండి. కానీ ఇలా తురుముకుని చేసుకున్నదే క్యారెట్ రైస్ అయితే టేస్టీగా ఉంటుందండి. ఇంకో ఇలాగా మొత్తం క్యారెట్స్ని తురుమునైతే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు తీసుకుంటాం కదండి, వెల్లుల్లిపాయ, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి తీసుకున్నామండి. మనకు కావాలితే ఆనియన్స్ కూడా తీసుకోవచ్చు. అదే నేను ఇక్కడైతే ఆనియన్స్ వేయలేదు. ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం తురుము ఉంచుకున్న ఈ క్యారెట్ తురుమును కూడా అందులో వేసుకోవాలి. వేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా రైస్ వండుకుని ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోవాలండి. అలా చల్లారబెట్టుకున్న దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి. దీనివల్ల అన్నం పొడిలాడుతూ ఉంటుంది, అంటే మెతుకులు అయ్యి అంటుకోకుండా పొడిలాడుతూ ఉంటుంది. రైస్ బాగుంటుంది. ఈ టిప్ అయితే పాటించండి, బాగుంటుంది. ఈ రైస్ని మనం ఫ్రై చేసి ఉంచుకున్న క్యారెట్ మిశ్రమంలో ఈ రైస్ వేసుకుని బాగా కలిపేలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇదంతా కూడా బాగా కలిపేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఇక్కడ టేస్ట్ చూసుకుని సాల్ట్ పడితే కొంచెం సాల్ట్ వేసుకుని, రైస్ వేసుకున్న తర్వాత చప్పగా ఉంటుంది కదండి, కొంచెం సాల్ట్ వేసుకుని అయితే మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని టేస్ట్ చూసుకుంటే సరిపోతుందండి. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, క్యారెట్ రైస్ అనేది రెడీ. ఇది హెల్త్కి చాలా మంచిదండి. క్యారెట్ చర్మ సౌందర్యానికి, కంటి చూపుకి, హెల్త్ పరంగా బ్లడ్ పెరగడానికి కూడా చాలా మంచిది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.